వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షం కొట్టుకుపోయిన కార్లు. కార్ మార్కెట్ గ్యాంగ్పై మండిపడ్డ ప్రధాని మోదీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద అఘోరీ హల్చల్. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న అద్దె చెల్లించకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్కు తాళం. శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మానవత్వానికి మారుపేరు బండి సదానందం యాదవ్, పేద కుటుంబానికి అండగా కాంగ్రెస్ నేత. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం కేరళ కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలని, ప్రతినిత్యం రాకపోకలతో విమానాశ్రయంలో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచించారు. వరంగల్ నగరానికి విమానాశ్రయం ఏక అసెట్గా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఉండాలని చెప్పారు. వరంగల్ మామ్నూరు విమానాశ్రయానికి సంబంధించిన పనులన్నీ వేగవంతంగా జరగాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ నివాసంలో ఉన్న సమావేశంలో సమీక్షించారు. మామ్నూర్ విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కృషి చేసిన ముఖ్యమంత్రి గారికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండ సురేఖ గారు, దన్సరి అనసూయ సీతక్క గారు, సీఎం సలహాదార్ వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు, నాగరాజు గారు, వరంగల్ మేయర్ గుండు సుధారాణి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రానికి చెందిన కొండూరు ప్రభాకర్ 9వ వర్ధంతి సందర్భంగా ధ్యానం ప్రవీణ్ 71వసారి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి మరియు ప్రేమ్నాథ్ రెడ్డి హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ధ్యానం ప్రవీణ్ కుటుంబానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి రక్తదానం మహాదానం. ప్రతిరోజు ఎంతో మంది గర్భిణీ స్త్రీలు తలసేమియా, డయాలసిస్, క్యాన్సర్ రకరకాల కారణాల వల్ల బ్లడ్ దొరకక చాలా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ధ్యానం ప్రవీణ్ 71వసారి యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని తెలిపారు. మంచి పుణ్యటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధరన్న గారు రావడం చాలా ఆనందంగా ఉంది. రక్తదాన శిబిరాలు అనేకం గతంలో నుంచి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఈరోజు వారి తండ్రిగారైనటువంటి ప్రభాకర్ గారి వర్ధంతి సందర్భంగా కొండూరు ప్రవీణ్ కుమార్ 71సారి రక్తదానం చేయడం నిజంగా అభినందన చేసిన యువతకంతా వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలా. ఎందుకంటే రక్తదానం, ప్రాణదానం అనేక ప్రమాదాల్లో గాయపడి చాలా మంది రక్తం దొరకక చనిపోయినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తాం. ఎక్కడికక్కడ బ్లడ్ బ్యాంకులలో రక్త నిల్వలు ఉండేటట్టు మనం యువత చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇతరుల ప్రాణాలను కాపాడడంలో మనకు గొప్ప ఆత్మసంతృప్తి చెందుతాం. కాబట్టి దయచేసి అందరూ కూడా అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అనేది సంకేతం యువతకు పంపాల్సిందిగా యువశక్తి ఫౌండేషన్ వారిని కోరుతూ సందర్భంగా మరొకసారి ప్రవీణ్ గారిని మనస్ఫూర్తిగా చాలా యువత అందరికీ కూడా స్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. తన కుమారుడిని కూడా తమ అడుగుజాడల్లో సేవా మార్గంలో కూడా నడుపుతూ అతని కుమారుడు ధ్యానం గౌతమ్ కుమార్ గారు ఇప్పుడు 3వసారి రక్తదానం చేయడము యువత అందరికీ కూడా చాలా స్ఫూర్తిని ఇస్తుంది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం బూదనం టోల్ ప్లాజా వద్ద శనివారం రాత్రి అఘోరీ హల్చల్ చేసింది. ఆవుల లోడ్తో వెళ్తున్న 3 లారీలను అఘోరీ అడ్డగించింది. సరైన పత్రాలు చూపి ఆ తర్వాత వాహనాలు తీసుకెళ్లాలని డిమాండ్ చేసింది. చెన్నై నుంచి విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో లారీల నిలుపుదల చేశారు. పోలీసులు స్థానిక హిజ్రాల సహాయంతో అఘోరీని అక్కడి నుంచి పంపారు.
మంచిగా కేసు కట్టండి, కేసు రాయండి, బండ్ల నెంబర్ మీద వాళ్ళ మీద కేసు రాయండి. నేను వెళ్ళిపోతాను, బండ్లు కూడా పంపించేసుకోండి. మీకు ఇష్టం ఉన్న కాడ ఎన్ని గోశాలలో పంపిస్తారో పంపించుకోండి. వితౌట్ పేపర్ ఎలా తీసుకెళ్తున్నారు? ఆవులని ఇప్పుడు నువ్వు అడుగుకో పేపర్ ఇక్కడ చూసుకోమని నాకు పేపర్స్ ఉన్నాయా లేదా కావాలి ఎక్స్ప్లెయిన్ వద్దు. అవునమ్మా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదమ్మా. నేను చెప్తానమ్మా, నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తాను. ఆవు ఎట్టో ఆవు నాడి వ్యవస్థ ఎంత వ్యవసాయదారైనా పేపర్ ఈ రోజుల్లో ఉంటుందా ఉండదా? ఎంత వ్యవసాయదారైనా మనము ఒక సంత నుండి కొనేటప్పుడే పేపర్ ఇస్తాడు. ఎవరు పట్టుకోవద్దు. ఇది మేము వ్యవసాయదారులు, నేను రైతుని, నేను ఆవుని తీసుకెళ్తున్నాను, దూడని తీసుకెళ్తున్నాను, ఒక పేపర్ ఇస్తాడు. వెళ్ళిపోతున్నావు, వస్తున్నావు. పేపర్ ఉందా లేదా అని అడిగాను. వాట్సాప్ లో పేపర్లు కావాలి పెట్టిస్తామా? వాట్సాప్ లో కాదు, ఇప్పుడు కావాలి నాకు. వాట్సాప్ లో పెట్టచ్చు, ప్రింట్అవుట్స్ తీపిచ్చు. ఎవరికల్లా ఆధార్ కార్డు ఫోటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్, బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు సంయుక్తంగా ఉత్తమ లఘు చిత్రాలను రత్న హోటల్లో సెకండ్ స్క్రీనింగ్ కార్యక్రమం వరంగల్ నగరంలో రత్న నిర్వహించామని మీడియా సమావేశంలో తెలిపారు. 24 ఫ్రేమ్స్ నుంచి మంచి నైపుణ్యం ఉన్న దర్శకులను, ఆర్టిస్టులకు ఒక వేదిక ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నుండి గెలుపొందిన వాటిని ఈ నెల 28వ తేదీన రవీంద్ర భారతిలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ బానిసత్వాన్ని భరించలేక ఇతర అఫ్ఘన్ పరిపాలన మొదటిసారి బ్రిటిష్ అనుబంధ నిజాం పాలనను సినీ దర్శకులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణ. మాలాంటి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంతవరకు తీసుకొచ్చి మాలాంటి సినిమాలను ఇంత యాక్సెప్ట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఒక రైట్ ప్లాట్ఫామ్ నుంచి మమ్మల్ని జనాలకు పరిచయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది Good afternoon to everybody, and we most humbly invite our press reporters, పత్రికా సోదరులకి స్వాగతం. వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రత్యేక లఘు చిత్ర ప్రదర్శనలో ఉత్తమ డైరెక్టర్స్, ఉత్తమ యాక్టర్స్, మరి స్క్రీన్ ప్లే డైరెక్టర్స్ వారందరిలో ఉన్నటువంటి ప్రతిభని బయటికి వెలికి తీయాలని ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని ఫిలిమ్స్, బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఎన్నిక చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మార్చి 28న రవీంద్ర భారతిలో మరి మెగా ఫంక్షన్ నిర్వహించడానికి నిర్ణయం చేయడం జరిగింది. అందులో ఉత్తమ డైరెక్టర్సు, ఉత్తమ యాక్టర్సు, ఉత్తమ సింగర్సు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి కళాకారుల యొక్క గుర్తింపుని మరి అవార్డ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ షెడ్యూల్ 2 స్క్రీనింగ్స్ వరంగల్లో జరుగుతుంది. షెడ్యూల్ 3 స్క్రీనింగ్స్ మహబూబ్ నగర్లో జరుగుతాయి. షెడ్యూల్ 4 స్క్రీనింగ్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ అన్ని మెయిన్ ప్రాంతాల్లో మేము ఈ స్క్రీనింగ్స్ నిర్వహించడానికి జ్యూరీ కమిటీ నిర్ణయించడం జరిగింది. మార్చి 28న విజేతలకి అవార్డులు హైదరాబాద్లో రవీంద్ర భారతి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ తెలంగాణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. సెక్రటరీ, ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్. భర్త, 2 పిల్లలను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడితో ఓ మహిళ పారిపోయిన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. పేట్ బాషిరాబాద్ పిఎస్ పరిధిలో గత నెల 5న తన భార్య సుకన్య కనిపించడం లేదంటూ భర్త జయరాజ్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త, 2 పిల్లలను వదిలేసి గోపి అనే వ్యక్తితో సుకన్య బైక్పై పారిపోవడాన్ని చూసి జయరాజ్ ఫాలో చేసి మేడ్చల్ ఆక్సిజన్ పార్క్ వద్ద వారిని పట్టుకున్నాడు. ఈ క్రమంలోనే బైక్ను వదిలేసి రన్నింగ్ బస్ ఎక్కి గోపి, సుకన్య పరారయ్యారు.
డేట్ కూడా పెట్టేసిన. స్లో మోషనా? మంచి ప్లాన్ పైన కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల తరపున దండం పెట్టి అడుగుతున్న తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వండి. తెలంగాణ రైతులకు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి దారుణమైన పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ తీసుకువచ్చింది. ఇప్పటికైనా నీరు ఇచ్చి ఎండిపోతున్న పొలాలను బ్రతికించి రైతులను కాపాడండి. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లా రైతుల తరఫున నేను దండం పెట్టి అడుగుతున్నా, నీళ్ళు ఇవ్వండి, రైతులు కాపాడండి. దుర్మార్గం ఇది. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం ఉండడం అనేది పద్ధతి కాదు. వాస్తవానికి అద్భుతంగా పంటలు పండించిన ప్రాంతం ఇది. వద్దన దాకా నీళ్ళు ఇచ్చినాం గతంలో. ఒక రైతుగా చూస్తే బాధ కలుగుతుంది. దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, దండబెట్టి అడుగుతున్నా, నీళ్ళు వదలండి, రైతులను బతికించండి అని. రైతు బిడ్డ జగదీశ్ గారు. ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం జాతీయ రహదారి 163పై తెల్లవారుజామున వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 2 కంటైనర్లను పట్టుకున్నారు. పట్టుబడిన కంటైనర్లలో 65 పశువులు ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని భూపాలపల్లి గోశాలకు తరలించారు. హైదరాబాద్కు చెందిన 2 వ్యక్తులు పశువులను జిల్లాలోని చెర్ల మండలంలో కొనుగోలు చేసుకుని హైదరాబాద్ కలాబేలకు తరలిస్తున్నట్టుగా ప్రాథమిక సమాచారం. ఈ మేరకు 2 కంటైనర్లను సీజ్ చేసి 6గురిపై కేసు నమోదు చేసినట్లుగా ఏటూరు నగరం ఎస్ఐ తాజుద్దీన్ తెలిపారు. అన్ని ఆవులేనా? ఆవులు లేవుగా? పెద్దపల్లి గంగమ్మ దేవస్థానం ఈరోజు అమ్మవారు శిఖారోత్సవం కుప్పం పట్టణం నందు అమ్మవారు ఊరేగింపు మరియు పలక ధ్యాన్సులు అమ్మవారు ఈరోజు బయలుదేరినది మరియు ఆలయ ధర్మకర్త శివకుమార్, ధర్మకర్త బివి వెంకటేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కర్నూలు రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే తమ లక్ష్యమని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రి పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మార్చి 1వ తేదీ శనివారం నుంచి 6 రోజుల పాటు ఆ ఉత్సవాలు జరగనున్నాయి. 6వ తేదీ శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి పీఠాన్ని అధిష్ఠించిన పరమ పవిత్ర రోజును పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుభదేంద్ర తీర్థాలు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుక పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ಈ ಶೋಭಾಯಮಾನವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಮಂಗಳಕರ ಸುಸಂದರ್ಭದಲ್ಲಿ
ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಅಂಡ್ ಟೆಕ್ನಾಲಜಿ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀಯುತ ನಾರಾ ಲೋಕೇಶ್ ಅವರು ಇವರಿಗೆ ಅಪ್ರಮೇಯಾಚಾರ್ಯ ಅವರಿಂದ ಸ್ವಾಗತ ನುಡಿಗಳು. Nara Lokesh Garu, Honorable Minister for Information Technology, Electronics, Communication and Human Resources, Government of Andhra Pradesh. Started his political career in 2014 and now is a value-based politician serving as the Minister of Information and Technology, Electronics and Communication and the Human Resources Development Department. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడి వరదలు ముంచెత్తడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పలు చోట్ల వాహనాలు మొత్తం బురదలో కూరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి క్షేత్రానికి పాతపాడు నుంచి కాలినడకన బయలుదేరి యాగంటి క్షేత్రానికి చేరుకొని శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు మరియు హోమం నిర్వహించి మాల విరమణ చేశారు. అనంతరం శ్రీ ఉమామహేశ్వర నిత్య అన్నదాన సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మరియు సతీమణి శ్రీమతి ఉమామహేశ్వరమ్మ మరియు యువ నాయకుడు శ్రీ కాటసాని శివనరసింహారెడ్డి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.